హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సంబంధించి అలాగే ఐఐటి పాలక్కడ్ సంబంధించి నోటిఫికేషన్స్ రెండు కూడా వచ్చాయి. సో ఈ రెండు నోటిఫికేషన్లు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేయండి. ఇది ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి నోటిఫికేషన్స్ రెండు కూడా, శాలరీస్ కూడా బాగుంటాయి. సో మీకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇవి రెండు కూడా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేకుండా ఫ్రీగా అప్లై అయితే చేయొచ్చు. అలాగే మేల్ క్యాండిడేట్స్కి అయితే ఐఐటి పాలక్కడ్ అయితే 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే ఐఐటి మద్రాస్ అయితే 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉన్నాయి. సో దీనికి ఫస్ట్ ఐఐటి పాలక్కడ్ చూద్దాం. ఇది కేరళ జాబ్ అయితే మీకు ముందే చెప్తున్నా, కేరళలోనే ఉంటుంది. ఓకే, సో దీనికి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అలాగే జూనియర్ ఇంజనీర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి వచ్చేసరికి ఎంఈ ఎంటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి ఉన్నాయి. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్కి ఉన్నాయి. అండ్ ఒక వేకెన్సీ ఉంది. అండ్ పోస్ట్ కోడ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అంటే గ్రూప్ బి సంబంధించి బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ సూపరింటెండెంట్ గ్రూప్ బి వచ్చేసరికి ఇది కూడా బీఎస్సీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా వరకు ఇక్కడ వేకెన్సీస్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చి పోస్ట్ కోడ్ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి లెవెల్ 3 సంబంధించి ఇచ్చారు. 21,700 నుంచి 69,000 వరకు. సో ఏజ్ అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ ఏజ్, తర్వాత ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ, ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి March 8, 2024 లాస్ట్ డేట్. February 7 నుంచి ఆల్రెడీగా ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ ఫామ్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అన్ని కేటగిరీస్ వరకు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది పాలక్కడ్ సంబంధించి, ఐఐటి పాలక్కడ్ సంబంధించి వివరాలు. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఐఐటి మద్రాస్ వచ్చేసరికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ స్పోర్ట్స్ ఆఫీసర్స్, అలాగే జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కుక్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి కూడా 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఇచ్చారు గ్రూప్ సి జాబ్స్కి అయితే. సో లెవెల్ 3, లెవెల్ 1 వరకు ఉన్నాయి. సో సెక్యూరిటీ గార్డ్ అయితే 10th పాస్ అయ్యి ఉండి ఫిజికల్ హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/3/2024 March 12 లాస్ట్ డేట్ ఇది. సో ఇది కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. మీరు సపరేట్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో 2-3 అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు, కాకపోతే సపరేట్గా ఫిల్ చేయాలి. సో మీరు ఓబీసీ అన్నీ కూడా కరెక్ట్ ప్రొఫార్మా ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు. సో దీనికి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి డ్రైవర్స్కి అయితే డ్రైవింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ టైపింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మేల్ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/3/2024. సో ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆల్రెడీగా ఆన్లైన్ అనేది అప్లై స్టార్ట్ అయింది. సో వీలైనంత వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే త్వరగా చేసేయండి. సో దీని జాబ్ అయితే మాత్రం పర్టికులర్గా ఐఐటి మద్రాస్లోనే ఉంటుంది. సో మీరు అవన్నీ ఫిక్స్ అయ్యి ఓకే జాబ్ ఎక్కడైనా పర్వాలేదు, ఇండియా మొత్తం మీద ఎక్కడైనా పర్వాలేదు, నాకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి. మంచి జాబ్స్. సో ఏ క్లాస్ జాబ్స్ అనమాట, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.